రెండవసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జి కిషన్ రెడ్డి స్వగ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలము తిమ్మాపూర్ విలేజ్లో మనం ఉన్నాము. సో ఆయన జన్మించింది ఇదే గ్రామంలో. అయితే ఈ ఊరి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారో, ఆయన రెండవసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం, అదేవిధంగా కిషన్ రెడ్డి గారి యొక్క స్నేహితులు కావచ్చు, అదేవిధంగా ఈ గ్రామ ప్రజలు కావచ్చు, ఆయన రెండవసారి మోడీ క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, మంత్రి పదవి ఆయనకు లభించడం పట్ల ఈ గ్రామస్తులు ఏమనుకుంటున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ ఊరిలోకి వెళ్ళి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ ఎమ్మెల్యే అయినప్పుడే మాకు మంచి సంతోషం అయింది, అందరూ మంచిగానే ఉండే. సెకండ్ టైం కూడా మళ్ళీ ఎమ్మెల్యే అయ్యిండు, మాకు మంచిగానే ఉండే. ఊరు కూడా డెవలప్ చేసిండు. ఈ తిమ్మపూర్ నుంచి రాచూరు దాకా రోడ్డు పోసిండు. కొంగరగిట్ట ఏం చేయలే అని ఊర్లో మంచిగా అమ్మవారికి మన రాములవారి గుడి కట్టించిండు. రాములవారి గుడి కట్టించిన ప్లస్ పాయింట్ పక్కల వాళ్ళ కాకేదో పెద్ద వాళ్ళ బంధువులదే జాగిప్పించిండు అనుకూలంగా. కనీసం ఊరు విషయానికి వస్తే ఆయన నెంబర్ 1 ఆయన పనిచేసినోడే, వ్యక్తిగతం మంచిది. మళ్ళా ఫస్ట్ టైం ఎంపీ గెలిచినా కూడా మంచిగా చేసిండు. సెకండ్ ఎంపీ గెలిచినాక ఇంకా మాకు సంతోషమైంది. కాకుంటే దట్స్ నాట్ ఇన్ ద ఫస్ట్ టైం రీడింగ్ వస్ట్ టు గో. మాకు చదువుకున్న విద్యార్థులు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉద్యోగాలు పెట్టిస్తున్నాడు. ఇది ఒక మాట తప్పిండు. మాకు ఇది కావాల్సింది ఒకటే, ఇది ఒకటే. ఏదొద్దు మాకు, పైసలు వద్దు, డబ్బు వద్దు, క్యాష్ వద్దు, ఏదొద్దు. ఆయన కిషన్ రెడ్డి గారు గెలిచినప్పుడు అంతా అభివృద్ధి మంచిగానే అయింది. మా ఊళ్ళో కూడా మంచిగానే చేసిండు. ఆయన బీజేపీ మంచిగానే చేసిండు. ఆయన ఊర్లోకి వస్తే మేము ఒక దేవుని లెక్క మొక్కుంటాము, అట్లేం లేదు. కాకుంటే నేను ఒకటే మాట చెప్తున్నా, మా ఇంటి పక్కన దూరం కూడా కాదు ఆయన. నేను చెప్పేది ఏంటంటే ఇది ఒకటే ఉంది మా దగ్గర. పిల్లలు చదువుకున్న పిల్లలు చాలా బాధపడుతున్నారు. ఏమైనా ఉద్యోగాలు పెట్టిస్తే గంతే సంతోషం. లేకుంటే ఉద్యోగాలు పెట్టేలే అనుకో, ఇక సార్ అదృష్టం మా అదృష్టం, దానికన్నా మించింది ఏం లేదు. సరే, ఓకే, థ్యాంక్ యూ అన్న. పది వస్తే మంచిగానే ఉంటుంది, కానీ ఆయన జర మా ఊరికి వచ్చినా కానీ గట్లే ఇక మా ఊరికి ఏమంతా పట్టించుకోడు. చూస్తాడు ఇక మా జర మా ఊరు మటుకు. మంత్రి పదవి వచ్చింది కదా ఫస్ట్ టైం, అప్పుడు మీకు గ్రామానికి అభివృద్ధి పనులు చేయలేదా? చేసింది కదా. చేసిండు ఇక ఈ రోడ్ అంటే అది, కానీ ఎక్కువ మటుకు ఏం మా ఊరికి ఎంత ఏం చేయలేదు. ఈసారి మళ్ళీ రెండవసారి కూడా కేంద్ర మంత్రి పదవి వచ్చింది కదా. ఈసారి ఏం కోరుకుంటున్నారు మీరు? ఇంకా మా ఊరు ఇంకా అభివృద్ధి కావాలని. ఎందుకంటే మా ఊరు నుంచి మా కిషన్ రెడ్డి కదా, మా తిమ్మాపూర్ అంటే కిషన్ రెడ్డి అని చాలామంది తిమ్మాపూర్ అంటారు కిషన్ రెడ్డిని. అదే మంచిగానే చేసిండు, రోడ్లు ఓపించిండు, గుడి కట్టించిండు, మళ్ళీ గుడి కట్టిస్తుండు, మంచిగా పండుగ చేస్తాడట, మంచిగానే చేసిండు. ఇప్పుడు మళ్ళీ రెండవసారి కూడా మంత్రి పదవి వచ్చింది. వస్తే కానీ మళ్ళీ ఊరు డబ్బులు తేవాలి, పిల్లలకి కొలువులు చేయాలి, డబ్బులు చేయాలి. నువ్వేం చేయకుండా చదువుకున్న పిల్లలకు కొలువులు చేయి, ఇంకా డబ్బులో పోతావు. పిల్లలు అంతే దమ్మున చేస్తారు కదా, ఇంకా పెద్దగా పోతావు. వస్తాడు ఆడవారం వస్తాడు, ఆ గుడికాడ తలహంబరాలు వేస్తాడు, తెల్లవారికి పోతాడు. మంచిగా చేసిండు. కానీ ఈ స్కూల్ పిల్లలకు చదువు కొలువులు చేయాలి, చేస్తే ఇంకా పెద్దగా పోతావు. మంచిగానే ఉన్నాం. ఇప్పుడు ఆ టీవీలు ఇచ్చి అవి చెప్తే కానీ ఇంకుంటే ఆ రోజు సావక అంటాడు బిడ్డ, మాట్లాడతాడు. ఇంకున్నావు నువ్వు, ఇంకున్నావు అంటాడు. వచ్చినాడు అలా పలకరించిపోతాడు. మంచిగానే మాట్లాడతాడు బిడ్డ. నేను నా పెద్ద అయినాక వచ్చి గట్ట పోయిండు, గంట పెద్ద పదవి వచ్చింది. బతకండి, చల్లగా బతకండి. మంచోడే బిడ్డ, అంత మంచిగానే ఉంటుంది. డెవలప్ ఏమైనా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయింది. డెవలప్మెంట్ రాములవారి గుడి కట్టించండు, రోడ్లు వేయించండు, మంచిగా పనులు అయితే. ఈసారి మళ్ళీ కూడా మంత్రి అయ్యండు, ఎట్లా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా మాకు ఇంకా పనులు వేయాలని కూడా మంచిగా అనిపిస్తుంది. బస్సులు కూడా లేవు సౌకర్యం, బస్సులు కూడా వేపిస్తే కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకా లేదు. పొద్దుగా 7 గంటలకు, మళ్ళీ రేపు 7 గంటలకి. ఇక చార్మినార్ పోవాలంటే బస్సులు లేవు, ఏం లేవు. మాకు చాలా ఇబ్బంది బస్సుల గురించి. బస్సులు వేపిస్తే కూడా మాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది.
ఇట్లా మంచిగానే పనులు చేసిండు, అంతా మంచిగానే చేసిండు. మాకు ఒక గైరాన్లు పట్టాలు ఇప్పిస్తే మాకు చాలా సంతోషం కిషన్ అన్న. ఈ తిమ్మపురానికి రోడ్లు వేసిండు, అన్నీ చేసిండు, మంచిగానే చేసిండు. కానీ మాకు ఒక గైరాన్లు పోకుండా పట్టాలు ఇప్పిస్తే చాలు మాకు. సో ఇప్పుడు రెండోసారి కూడా మళ్ళీ కేంద్ర మంత్రి పదవి వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది మీ ఊరు అతను? మంచిగానే ఉద్యోగాలు, పిల్లలకు ఉద్యోగాలు ఇప్పియాలి. మాకు గైరాన్లు పట్టాలు చేపిస్తే మేము ఇంత బతుకుతాం. రైతులము ఉన్న భూములు గుంజుకొని పోయినాక మేము ఎట్లా బతాం సార్? మేము అట్లా మేము అనేది. మాకు ఇంత పట్టాలు చేపించిందంటే కిషన్ అన్న మనకు చేస్తుండు, గుడి కట్టించుండు, అన్ని పనులు చేస్తుండు, మంచిగానే చేస్తుండు. కానీ మనకింత పట్టాలు ఇప్పిస్తే మనకు పుణ్యం చేసినోడు అవుతాడు. ఏమనుకుంటున్నారని ఇట్లా జనరల్గా అడుగుదామని వచ్చాను. మీరు ఏమనుకుంటారు? ఒక మాట ఏమనుకుంటే గ్రామానికి కొద్దిగా గొప్ప ఆయన కూడా మంచిగానే చేసిండు. అందరిలో మంచిగా ఉండేప్పటికీ ఆయన ముందుకు వస్తున్నాడు. వ్యక్తిగతంగా మంచోడు, ఎలాంటిది ఎవరి దగ్గర లంచాలు తినే వ్యక్తి కాడు. అందరికి సహకరించే మనిషి. రెండోసారి కూడా పదవి వచ్చింది. మా గ్రామానికి చెందిన వ్యక్తి మంచివాడే, మంచి వ్యక్తి, మంచి అనుబంధం వ్యక్తి, అందరిలో కలిసిమెలిసి ఉంటాడు. మా పనులు కూడా చేస్తాడు. ఎవరి దగ్గర డబ్బులు లంచాలు అయితే తినలేదు ఇప్పటి వరకు. మంచిగానే చేస్తాడు. వ్యక్తిగతంగా అయితే మంచోడు. ఇప్పుడు రోడ్ వేయించిండు, మొన్న ఈ మధ్యలో గుడి కట్టించిండు, రామాలయం శివాలయం కట్టించిండు. వ్యక్తిగతంగా మంచోడు. ఆయన విగ్రహాన్ని ఆయన వేయించిండు, అంబేద్కర్ విగ్రహాన్ని. రోడ్ లాస్ట్ బస్సులు వేయించిండు. సో మళ్ళీ కూడా రెండోసారి పదవి వచ్చింది. మీ ఊరు మా ఊరు ఇంకా కూడా అభివృద్ధి గ్రామం అవుతుంది అనుకుంటున్నారు? అవుతుంది, చేస్తాడు, చేయగలుగుతాడు. ఇప్పుడు ఇక్కడ శివాజీ బొమ్మ పెడతాను విగ్రహం, వాళ్ళ భార్య. సరే అన్న ఒక మంచోడు. ఊరికి వచ్చినప్పుడు అందరితో బాగుంటాడు, వస్తాడు, వెళ్ళిపోతాడు. అంతే, అందరితో ఫ్రీగా ఉంటాడు. మాకు ఏమైనా ప్రాబ్లం అయినా ఫోన్ చేస్తాడు, కథ ఫోన్ చేస్తే వెళ్ళేస్తాం. అట్లా కిషన్ రెడ్డి మాత్రం మంచోడే, మాకు సానుభూతి మనిషి, అందుబాటులో ఉంటాడు. ఇంటికి పోయినా ఎలాంటి పని చేస్తాడు. ఎక్కడనంటే ఇక్కడ మన కందుకూరు మండలం తిమ్మాపూర్ అంటే ఇంత దూరం ఎందుకు వచ్చి నాకు ఫోన్ చేస్తే నేను చేస్తాను కదా, మీకు ఇబ్బందులు ఎందుకు కడుతున్నారు, ఏమైందంటే బస్సు రాలేదంటే అప్పుడే మేనేజర్ గారికి చెప్పేస్తాడు. కరెంటు లేదనుకో ఏడీకి చెప్పేస్తాడు. ఇప్పుడు రోడ్ల మీద ఎవరన్నా కీసులు ఆడిరు అనుకో అప్పుడే చెప్పేస్తాడు. ఆ పోలీసు వాళ్ళకి ఆడ పోయి లడాయి అయింది, అలా కేసులు లేవు, బీసీలు లేవు, అక్కడ ఎలగొట్టేసేరి, బెదిరించేసేరి అని చెప్పేస్తాడు. ఇక మంచివాడే, వచ్చినప్పుడల్లా అందరికి బాగా కలుస్తాడు, గుడి కాడికి వస్తాడు, సంవత్సరానికి ఒకసారి ఆ యజ్ఞం పెట్టిస్తాడు. అంతా సత్సాయం పెట్టించి ఊరంతా భోజనం, ఒక పూట భోజనం అందరికి తినబెట్టి పంపిస్తాడు. 7వ తరగతి వరకు మన బడిలోనే చదువుకున్నాడు ఆయన. ఇక అంతవరకు ఏమైందంటే వాళ్ళ అన్న హెడ్ మాస్టర్ ఉండే, ఆయన ఏం చేసేదంటే ఇక ఆయన గదిలిచ్చేది, చదువు అట్లా చేస్తున్నాం ఇట్లా చేస్తున్నాం అని. వాళ్ళ అమ్మ మళ్ళీ పట్టేలు కూడా పోయాడు. ఆడికెళ్ళి ఇబ్బంది కొన్ని రోజులు చదివిండు. ఇక ఆడికెళ్ళి మళ్ళా ఇక్కడ వచ్చిండు. ఇక్కడ వచ్చి కరెంటు స్తంభాలు కూడా ఎక్కిండు. ఈ కరెంటు పోల్లు 1977లో. ఎందుకంటే షోకు ఎక్కాలా, నువ్వు ఎక్కాలా, నేను ఎక్కాలని ఆయన కూడా ఎక్కిండు. అట్లా ఈత కొట్టేది, బౌలలో దుంకేది, ఆయన కూడా ఈత నేర్చుకున్నాడు అప్పటికి. ఇక ఆడికెళ్ళి ఇక మెల్లగా ఇక ఎక్కడనో జంప్ అయ్యి ఇక హైదరాబాద్ చేరుకొని ఎన్నో సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఊరికి వస్తే నీతోటి పేరు పెట్టి పిలుస్తాడు, గుర్తుపడతాడు. ఇట్లా భుజమించి వేసుకొని ఎవరో చిన్నప్పుడు ఏం చేస్తుంటురా, చింతకాయలు తెస్తుంటు గారా, చిప్పల పనులు తెస్తుంటు గారా అంటాడు. కరెక్ట్. ఏమని అనుకుంటారా మరి, నా తోటిగా చదువుకున్న వాళ్ళు చెప్పలే కానీ ఆయన చెప్పిండు అని. మేము కూడా ఆయనే చదువుకునేది అని. ఆయన పెద్ద క్లాసు లేదు, పెద్ద మాదేమో 2వ తరగతి అని 7వ తరగతిలో జంప్ అయ్యండి. ఇక ముందు మనం ఉన్నాము, ఇంటికైతే ప్రస్తుతం తాళం వేసి ఉంది. సో ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ కిషన్ రెడ్డి ఇక్కడ తిమ్మాపూర్ గ్రామంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడికి ఆయన స్వగ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ ఇదే ఇంట్లో ఆయన ఇక్కడ ఉండి ఇక్కడ స్థానికంగా ఏమైనా మీటింగ్లు కానీ లేదంటే ఇంకా ఏమైనా ఈ చుట్టుపక్కల గ్రామాల్లోకి ఆయన వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో ఉంటారని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కసారి మనం ఇక్కడ స్థానికులను అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ ఇంట్లో ఆయన ఎవరు ఉంటారో, ఇంకా లేదంటే ఎవరైనా ఉంటారా? సో ఈ ఇంట్లో ఎవరైనా ఉంటారా కిరాయికి, లేదంటే కిరాయికి ఏం లేదు. కిషన్ రెడ్డి ఉంటాడు. వాళ్ళ అమ్ముంది, వాళ్ళ అమ్మ చనిపోయింది. ఇక ఆయన వచ్చినాడే ఉంటాడు. అంటే ఆయన వచ్చినప్పుడు ఉంటాడు ఇక్కడ. ఎట్లా మీతోటి వచ్చినప్పుడు బాగానే అందరికి మంచిగా ఉంటాడు ఆయన. కిషన్ రెడ్డి వాళ్ళ అన్న నరసింహారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఇప్పుడు మీ తమ్మునికి కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి పదవి 2వసారి రావడం జరిగింది. సో మీకు ఎట్లా అనిపిస్తా ఉంది? సంతోషంగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు 2వసారి కూడా పదవి వచ్చింది, సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు ఏం చేశారు సార్? మీరు గవర్నమెంట్ ఎంప్లాయా లేదంటే ఇంతకుముందు? గవర్నమెంట్ ఎంప్లాయీ,
టీచర్. సో ఇప్పుడు రిటైర్ అయ్యారు. సో మీరు ఇప్పుడు ఈ గ్రామంలోనే ఉంటూ ఉన్నారు. మొత్తం ఎంతమంది సార్ మీ కుటుంబం? మా కుటుంబం అంటే మీ అన్నదమ్ములు కిషన్ రెడ్డి మీరు? ముగ్గురం. అయితే ఒక ఆయన చచ్చిపోయిండు, ఇద్దరం. మీరు రెండో ఆయన? నేను రెండో ఆయన, కిషన్ రెడ్డి మూడో ఆయన. వస్తాడా సార్ ఊరికి వచ్చినప్పుడు? వస్తారా మీ ఇంటికి? వస్తాడు. బాగానే ఉంటాడు, రెగ్యులర్గా ఫోన్ చేయడం కానీ బాగానే ఉంటాడు. అంతే. మీ పిల్లలు ఏం చేస్తారు సార్? మా అడ్వకేట్. అడ్వకేట్. ఓకే. ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారా? హైదరాబాద్. ఒకటే కొడుకు అడ్వకేట్. సో ఇక్కడ ఊర్లో మాత్రం మీరు ఇద్దరే ఉంటారు? ఇద్దరు ఉంటారు మేడం మీరు. సో మొత్తానికి రెండవసారి కిషన్ రెడ్డి గారికి పదవి రావడం అయితే సంతోషంగా ఉంది. ఊరికి అభివృద్ధి పంచిన సార్ మీ స్వగ్రామానికి ఎవరు? కిషన్ రెడ్డి గారు అవసరం అనుకుంటే చేసిండు. అవసరం అనుకుంటే చేసి. పాండు, నేను కందుకూరు మండల్ ఎంపీపీ, తిమ్మాపూర్ నుంచి ఎంపీటీసీగా గెలిచి కందుకూరు మండల్ ఎంపీపీగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. తిమ్మాపూర్ గ్రామంలో మాకు సెంట్రల్ మినిస్టర్ గారు మా తిమ్మాపూర్ గ్రామంలో పుట్టడం చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఒక చిన్న కుటుంబం నుంచి తను అంచెలంచెలుగా ఎవ్వరు సపోర్టు లేకుండా, వాళ్ళ తాతలు తండ్రులు ఎవరు కూడా రాజకీయంలో లేకుండా తను సొంత తెలివితేటలతోటి చదువుకొని పెద్ద రాజకీయ నాయకులుగా పేరు పొందడం చాలా సంతోషం. ముఖ్యంగా ఏంటంటే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం. ఫస్ట్ టైం మేము మా ఎన్నిక తర్వాత అన్న కూడా సెంట్రల్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసి, మేము ఇక్కడ ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసి ఇద్దరము ఒకేసారిగా కావడం జరిగింది. అన్న మాకు సపోర్టుగా ఉండి మమ్మల్ని ఇక్కడ ఎంపీపీగా గెలిపించుకోవడం అన్న చలువని అన్నతోటే మేము గెలవడం జరిగింది. ఎందుకంటే అన్న మన ఊర్లో పుట్టిండు అంతే కానీ పెరగడము చదవడం అనేది బయటనే చేసిండు అన్న. అయినా కూడా పుట్టిన ఊరును మర్చిపోవద్దన్న ఉద్దేశంతో మా తిమ్మాపూర్ గ్రామానికి మంచి రామాలయం గుడి కట్టించారు. అదేవిధంగా పేద ప్రజలు ఉంటారు, ఫంక్షన్ హాల్ ఇప్పుడు లేటెస్ట్గా ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చేస్తున్నారు. అందరు ఉన్న వాళ్ళు ఉండరు కాబట్టి ఇక్కడ ప్లేస్ ఉంది, నేను ఫంక్షన్ హాల్ కూడా కడతామా. ఇదే రామాలయము, దాని దగ్గరనే ఫంక్షన్ హాల్ కూడా నేను మా తిమ్మాపూర్ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలందరూ యూజ్ చేసుకునే విధంగా నేను ఫంక్షన్ హాల్ కూడా కడుతున్నా అని చెప్పేసి పక్కనే ఫంక్షన్ హాల్ కూడా మాకు అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరము శ్రీరామనవమికి మాత్రం తిమ్మాపూర్ను ఎక్కడ ఏదున్నా కూడా, ఆయన సెంట్రల్ మినిస్టర్ అయినా కూడా తిమ్మాపూర్ను మాత్రం మర్చిపోడు. కంపల్సరీ తనే అక్షింతలు, అవేంటి తల్వాలు, పుస్తమెట్టలు, పట్టు వస్త్రాలు తీసుకొని కంపల్సరీగా వస్తాడన్న. అదేవిధంగా ప్రతి సంక్రాంతికి సెంట్రల్ మినిస్టర్ కాకముందుకు ప్రతి సంక్రాంతికి ఒక 3 డేస్ ఇక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయిన తర్వాత టైం కుదరట్లేదు కాబట్టి శ్రీరామనవమికి మాత్రం ఖచ్చితంగా వస్తున్నారు. కానీ మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే కిషన్ అన్న ఒక మామూలు కుటుంబంలో పుట్టి ఇంత పెద్ద ఎత్తుకు ఎదిగిపోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఎవరు సపోర్టు లేదు, తను ఎక్కడ మామూలుగా ఢిల్లీలోకి వెళ్ళిపోయిండు. ఇంతకుముందు ఫస్ట్ మినిస్టర్ వచ్చినప్పుడు అదేంటిది సహాయ మంత్రిగా రావడం జరిగింది. ఇప్పుడు బొగ్గు గనుల శాఖ మంత్రి రావడం చాలా సంతోషంగా ఉందన్న. ఇంకా మాకు అదేంటి మెయిన్ రోడ్ సమస్య ఉండే తిమ్మాపూర్కి చాలా, అంటే సిటీకి దగ్గరలో ఉంది కాబట్టి ఫార్మాసిటీ నుంచి కానీ అదేంటి మిరకాన్పేట నుంచి అదేంటి రావిరాల గేట్ వరకు 33 కోట్లతోటి రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. పని కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రెండవసారి కేబినెట్ మంత్రిగా ఆయన పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మళ్ళీ మీ గ్రామం కూడా ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పి మీరు భావిస్తారు? చాలా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాము. ఎందుకంటే మామూలుగా ఉన్నప్పుడే తను మంచి పనులు చేసిండు, ఊర్లో లేకున్నా కూడా చేసిండని చెప్తున్నామన్న. చాలా మంది ఊర్లో పుట్టి పెరిగి అన్ని విధాలుగా అనుభవించే వాళ్ళు కూడా ఊరి కోసం పట్టించుకోవట్లేదు. కానీ అన్న నా సొంత ఊరు, నేను పుట్టిన ఊరు అని చెప్పేసి చాలా కేర్ తీసుకుంటుండు. అన్ని పార్టీలకు అతీతంగా పనిచేస్తాడు. ఏ పార్టీ నుంచి ఎవరు ఏ పని ఉందని పోయినా కూడా వాళ్ళని చేయకుండా వాళ్ళకి పని చేసి పెడతాడు అన్న.
తిమ్మపూరు గ్రామ వాస్తవ్యం. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులుగా ఉన్నాము. మా కిషన్ రెడ్డి గారికి మంత్రి పదవి వచ్చిందంటే ఎంతో ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది మనసులో. ఆయన ఎంతో కష్టపడి ఈ స్థాయికి రావడం జరిగింది. ఆ ఊరిలో ఒక చిన్న కుటుంబం, బయటికి పోతే ఏం తెలియని వాళ్ళ తల్లిదండ్రులు, బయట ప్రపంచం తెలియని తల్లిదండ్రుల కడుపులో పుట్టి ఆయన కష్టపడుతూ సొంత కష్టంతో, సొంత తెలివితోటి చిన్నతనం నుంచి పట్నం పోయి కాలేజీ చేసుకుంటూ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఒక ఆఫీస్ బాయ్గా ఉంటూ వచ్చిన వారికి ఛాయలు అవి ఇచ్చుకుంటున్న కిషన్ రెడ్డి ఈరోజు దేశంలో ముఖ్యమైన మంత్రుల్లో వన్ ఆఫ్ ద మెంబర్గా ఉండడం మా తిమ్మపురం గ్రామస్తులు మేము చేసుకున్న అదృష్టం అది. కాబట్టి అట్లా ఇంకోటి ఏంటంటే మా తిమ్మపూర్ వరకు వచ్చే వరకల్లా అభివృద్ధి పనులలో ఎన్ని ఇక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు ఉన్న వాళ్ళు కూడా మా తిమ్మపూర్ గ్రామానికి ఏం చేయలేదు. చేసిన వర్క్ అంతా కిషన్ రెడ్డి గారు చేసిన వర్కే. మా ఊరికి బస్సు రాని టైమున మిదాని డిపో నుంచి మాట్లాడి బస్సు వేయించిండు. అప్పట్లో నీళ్ళ ట్యాంకులు లేవు, నీళ్లకు ట్యాంకర్లు లేక చాలా నీళ్ళకి ఇబ్బంది పడే టైంన ఊరికి నీళ్ళ ట్యాంక్ కట్టించింది కూడా ఆయననే. ఊరికి బస్సు షెల్టర్ కట్టించింది ఆయననే, బస్ స్టాప్ కట్టించిండు. ఊర్లో ఉన్న ఇప్పుడు రెండు విగ్రహాలు ఉంటాయి. అంబేద్కర్ గారి స్టాచ్యూ, మన బాబు జగజీవన్ రావు గారి స్టాచ్యూ కూడా ఆయనే చేపించింది, ఆయన పెట్టించిందే. తానికి వెళ్తే ఎవరు ఏది అని ఈ నువ్వు నేను అనేది చూడడు. తిమ్మపూరు విషయానికి వచ్చే వరకల్లా ఆయన అసలు రాజకీయం అనేదే జోలి తీయనియడు. మేమే ఎప్పుడన్నా ఏదన్నా మాట్లాడనికపోతే మనూరు మనకు రాజకీయాలు ఎందుకురా, అందరం ఒక ఊరోళ్ళం కలిసికట్టుగా పనిచేయాలని మాకే చెప్తుంటాడు. నా దృష్టం ఏంటంటే నేను ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి వాడిని, కానీ నన్ను సొంత తమ్ముడిలాగా చూసుకుంటాడు. చాలా ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండి మా శ్రీమతి గారు ఇక్కడ ఎంపీటీసీగా గెలిచిందని తెలవగానే 567 ఓట్ల మెజార్టీతోటి ఇక్కడ గెలవడం జరిగింది. మేము పాండు ఎంపీటీసీ గెలిచిందని తెలవగానే వాడిని ఫస్ట్ ఎంపీపీ చేయరా అని చెప్పి ఎంతో ఆనందపడ్డాడు. ఆయన గెలిచినంత ఆనందపడ్డాడు. మా ఊర్లో మా ఓడు గెలిచిండు అని. అంటే నాకు ఆయనతోటి ఉన్న సంబంధం అలాంటిది. చాలా నేనంటే ఇవాళ ఉన్నా అంటే కిషన్ రెడ్డి గారి ద్వారానే, ఆయన వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. మేము ఎంపీపీ కావడం జరిగింది. 3 సార్లు అంబర్పేట ఎమ్మెల్యేగా చేసిండు అన్న. సికింద్రాబాద్ రెండోసారి, ఫస్ట్ టైం గెలిచి మినిస్టర్ అయ్యిండు, రెండోసారి గెలిచి కూడా మినిస్టర్ అయ్యిండు. రీసెంట్గా ఇప్పటిదాకా చెప్పినట్టు మా మిరకాన్పేట నుంచి అదేది రావిరాల గేటు దాకా డబల్ రోడ్డు చేపించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తొందరలో ఈ రాచులూరు నుంచి తిమ్మాపూరు, జబార్గూడ, ఎలిమినేడు, కప్పాడు, ఇబ్రపట్నం రోడ్డు వరకు డబల్ రోడ్ కూడా శాంక్షన్ అయింది. తొందరలో వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అన్నగారు చేపించింది అది కూడా. ఇలా ఆయన చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. ఊర్లో ప్రతి ఒక్కరిది ప్రేమగా చూసుకుంటాడు. మా ఊర్లో ఇప్పటివరకు ఏమైనా అభివృద్ధి జరిగిందంటే అన్నగారు చేసిందే. పక్క గుడి కట్టించిండు. అప్పట్లోనే 70 లక్షలు పెట్టి గుడి కట్టించిండు. ఇగో ఈ ఫంక్షన్ హాలు ఇవాళ రేపు జనాలకు ఏమైపోయిందంటే ఉన్నా లేకున్నా ఫంక్షన్ హాల్ చేయాలని ఒక ఫ్యాషను. ఆ ఫ్యాషన్ కోసం ఇప్పుడు అన్న ఏం చేసిండంటే ఇట్లా ఉన్నారా అని చెప్పి వద్దు, బయట పోయి నా గ్రామస్తులు పోయి ఎక్కడ వేలు పెట్టి ఎడ చేసుకుంటారని చెప్పి నా వంతు కృషిగా నా ఊరికి నేను ఏదో చేయాలి, ఏమైనా చేయాలని చెప్పి ఫంక్షన్ హాల్ కట్టియడం జరిగింది. ఫ్రీగానే జరుగుతాయి. అదేంటి ఎవరు పెళ్ళి చేసుకున్నా ఫంక్షన్లు అయినా ఏవైనా ఫ్రీగానే చేసుకుంటారు. వాళ్ళను ఎలాంటి ఫీజు కూడా అడగము. ఇంకా ఇప్పుడు రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మీ గ్రామానికి ఇంకా ఏం కావాలని కోరుకుంటా ఉన్నారు? గ్రామస్తులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇంకా ఇది రావాలి మా గ్రామానికి అని ఏమైనా ఉన్నాయా? ఇంకా అంటే ఒక గ్రామానికి మామూలుగా మనం అడిగేంటి ఏముంటాయి, రోడ్లు, డ్రైనేజీలు ఇలాంటివి ఉంటాయి. అలాంటివన్నీ ఆయన ద్వారా వచ్చినాయే, వేరే ఎక్కడికి వెళ్ళి రాలేదు. నాకు కూడా రీసెంట్గా మేము ఎంపీపీగా ఉన్నాం కాబట్టి మాకు 86 లక్షల రూపాయలు, తిమ్మపురానికి 86 లక్షల రూపాయలు ఎన్ఆర్ఈజిఎస్ నుంచి ఆయన ద్వారానే శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇంకా కూడా అభివృద్ధి చెందుతుంది. మేము కూడా చూస్తున్నాము. ఇంకేం పెట్టాలి అన్నతాన ప్రపోజల్ ఏం పెట్టుకోవాలి ఏందని చెప్పి మా ఊరికి ఇంకేం కావాలి అంటే ఇప్పటికైతే రోడ్లు అన్నీ ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్న రోడ్లు అన్నీ, లేమూరు నుంచి రోడ్డు శాంక్షన్లో ఉన్నది. లేమూరును ఆవేరు గేటు అంటే శ్రీశైలం హైవే నుంచి లేమూరు దాకా అదొక రోడ్ వస్తుంది, డబల్ రోడే. ఆల్రెడీ ఇది శాంక్షన్ అయింది. ఎక్కడ రాచులూరు నుంచి ఇక్కడ చల్లపాటలగూడెం, ఇబ్రపట్నం రోడ్డు వరకు అది శాంక్షన్ అయింది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యేది ఉన్నది. ఇంకా కూడా అభివృద్ధి చెందుతుంది, చేస్తాడు. చెప్పక పోయి అడగకపోవడం మాది.
ఇంకోటి ఏంటంటే కందుకూరు మండలం నుంచి ఏ పార్టీ వ్యక్తి పోయినా, ఏ పార్టీ లీడర్ పోయినా, కార్యకర్త పోయినా అన్నతానికి పోయి పని చాలామంది చేయించుకుంటారు. ఎవరు పోయినా కాదనుకుంటే పని చేసి పెడతాడు. మా ఊర్లో కానీ ఆయన తన కానీ కలిసి ఉండమని చెప్తాడు. ఆయనకు ఉన్నది ఒకటే, ఊరోళ్ళంతా కలిసి ఉండాలా, ఒకరి మీద ఒకరు ఎలిగేషన్ చేసుకోవద్దు, ఒకరి మీద ఒకరు కొట్లాటలు అట్లాంటివి పెట్టుకోకుండా అందరు కలిసి ఉండాలని కోరుకుంటారు. ఆ అన్నకు రెండోసారి మినిస్టర్ అయినందుకు ఆ శ్రీరామచంద్రుని దేవాల చాలా సంతోషంగా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు తిమ్మాపూర్ గ్రామంలో ప్రాథమిక విద్యను కూడా ఆయన ఇక్కడనే చదివారని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఒకసారి మనము ఈ స్కూల్ చూద్దాం ఇక్కడ. సో ఇదే స్కూల్లో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ప్రాథమిక విద్యను కూడా ఇదే స్కూల్లో కంప్లీట్ చేశారని చెప్పేసి కూడా సో వీళ్ళు ఇక్కడ అందరూ చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ కొన్ని కొత్త బిల్డింగ్లు కూడా కట్టారని చెప్తా ఉన్నారు. అప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి పాత బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇదే ప్రెమిసెస్లో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి అయిందని చెప్పేసి కూడా సో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు గ్రామస్తులు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మనం కొంతమంది గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ స్కూల్లో కిషన్ రెడ్డి గారు ఈ స్కూల్కి ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఆయన పర్సనల్ కావచ్చు, ఎట్లాంటి సో ఇంకా ఆయన డెవలప్మెంట్ కోసం కావచ్చు, అభివృద్ధి కోసం కావచ్చు, స్కూల్కి ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎట్లాంటి సహాయం చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ స్కూల్ కోసం కిషన్ రెడ్డి గారు ఏమైనా చేశారా? చేశారు, చాలా చేశారండి. మా ఊరుకు ముందుగా మా తిమ్మాపూర్లో పుట్టినందుకు మా కిషన్ రెడ్డి గారు తిమ్మాపూర్లో పుట్టినందుకు చాలా గర్వకారణం, మాకు గర్వంగా ఉంది. అలాగే గతంలో గుట్ట ఏడగిట అన్న గురించి చిన్న ఫ్రాడ్, ఏ చిన్న కరప్షన్ లేకుండా ఒక మచ్చలేని నాయకునిగా ఎదిగినందుకు మా తిమ్మాపూర్కు చాలా సంతోషంగా ఉంది. బాబు జగజీవన్ రావు బొమ్మ గతంలో ఒక 2 సంవత్సరాల కింద ఓపెన్ చేసినప్పుడు ఒక చిన్న మాట ఏమన్నాడంటే, నేను మా ఊరికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు పేరు మాత్రం తీసుకురాను, నేను ఉన్నాను రోజు అని చెప్పేసి ఒక చిన్న మాట. నాకు ఆ విషయం చాలా నచ్చింది. అలాగే మాకు చంద్రకళ ఫౌండేషన్ నుండి మా అన్నగారు చంద్రకళ ఫౌండేషన్ నుంచి ఫౌండేషన్ ద్వారా 15 కంప్యూటర్లు, అలాగే ఊర్లో హెల్త్ సెంటరు, అలాగే ఫ్రీ మంచినీళ్ళు ఇప్పించడానికి ఆ ప్లాంట్ గిట్ట ఏర్పాటు చేయడం జరిగింది అన్నగారు ఫౌండేషన్ నుంచి. రెండవసారి కేంద్ర మంత్రి అయింది కాబట్టి ఇంకా కూడా మీ ఊరు అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా చేశారండి. గతంలో మేము స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడు ఎలాంటి పదవులు లేకున్నా కానీ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు హెచ్ఏఆర్డి అని చెప్పేసి వాళ్ళ నుంచి గిట్ట మాకు డ్రెస్సులు, స్పోర్ట్స్కి సంబంధించిన డ్రెస్సులు ఆ టైంలోనే ఎలాంటి పదవి లేకున్నా కానీ ఇప్పడం జరిగింది. ఖచ్చితంగా అన్న చేస్తాడని, ఖచ్చితంగా చేస్తాడండి. చాలా మా అన్న ఖచ్చితంగా దేశం లెవెల్లో సేవ చేస్తున్నందుకు మా తిమ్మాపురం తరపున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అన్నగారికి. పేరు కృష్ణగౌడ్, నేను ఫోటోగ్రాఫర్. తిమ్మాపూరు బీజేపీ కిషన్ రెడ్డి అన్నగారి ఊరు మాది. అన్న అన్ని మంచి పనులే చేసిండు. నిన్న మొన్న రావిరాళ్ళ గేట్ నుంచి మిర్ఖాన్పేట వరకు డబల్ రోడ్డు వైడ్ చేసిరు. ఈ మధ్యన ఇంకోటి జబ్బార్గూడ, రాచలూరు నుండి జబ్బార్గూడ నుంచి చెర్లపటేల్గూడ వరకు ఇంకో రోడ్డు శాంక్షన్ చేసిరు. గుడి కట్టించారు, బడికి సకల వసతులు చేసిరు. కంప్యూటర్స్ ఒకటి హాల్ కట్టిరు. అన్నీ మంచి పనులే చేసాడు ఊరికి సంబంధించి. ఆయనకు రెండోసారి కేంద్ర మంత్రి పదవి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చేసేది కార్పెంటర్ వరకు. మేము గత 25 సంవత్సరాల నుంచి బీజేపీలోనే ఉన్నాము, అన్నెంబడే ఉన్నాము. అన్న పోయినసారి గెలిచినప్పుడు అన్నెంబడే ఉన్నాము. ఈ రెండోసారి అన్న కేంద్ర మంత్రి కావడం మా అదృష్టము. అందులో మళ్ళీ ఇంకోటి మనకు ఎంపీ కూడా ఫస్ట్ టైం మనకు కొండ విశ్వేశ్వరరెడ్డి, మరి అదృష్టం. ఇంకా ఇద్దరు అన్న కేంద్రం నుంచి, అన్న ఎంపీ నుంచి నిధులు వస్తాయి మనకు. ఇంకా మన ఊరు ఇంకా డెవలప్ చేశారని ఆశిస్తూ గంగాపురం అన్న కిషన్ రెడ్డికి, తిమ్మాపురం బిడ్డకు ధన్యవాదాలు తెలియజేస్తాను. తిమ్మాపూర్ గ్రామంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గురించి గ్రామస్తులందరూ చెప్తా ఉన్నారు. కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి కిషన్ రెడ్డి గారు గ్రామానికి చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎవరు ఏది అడిగినా కూడా గ్రామాభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి కిషన్ రెడ్డి అని కూడా ఈ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఇంకా కూడా తమ యొక్క గ్రామం అన్ని గ్రామాల్లో దేశంలో నెంబర్ 1 గ్రామంగా కూడా మారబోతా ఉంది. ఎందుకంటే అభివృద్ధి కూడా ఆ రేంజ్లోనే జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా మా గ్రామం దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలతో పోటీ పడి మరి గ్రామం ముందంజలో ఉంటుందని చెప్పేసి కూడా వారైతే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నోమన్తో రాజు, న్యూస్ 360 తిమ్మాపూర్ నుండి.